హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ టోఫెల్ క్లాస్. ఈరోజు మన టోఫెల్ క్లాస్లో స్పీకింగ్ సెషన్ 2 గురించి తెలుసుకుందాం. ఈరోజు స్పీకింగ్ సెషన్లో మన టాపిక్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలను తెలియచేయడం. ఇక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ పిక్చర్ వాలీబాల్, సెకండ్ పిక్చర్ ఫుట్బాల్, థర్డ్ పిక్చర్ బ్యాడ్మింటన్, షటిల్ అంటాం కదా, షటిల్ బ్యాడ్మింటన్. విచ్ స్పోర్ట్స్ యాక్టివిటీ డూ యూ లైక్? ఈ 3 స్పోర్ట్స్లో మీకు ఏ స్పోర్ట్ అంటే ఇష్టం? టెల్ మీ వై యూ లైక్ దిస్ స్పోర్ట్ యాక్టివిటీ. నీకు ఆ స్పోర్ట్ ఎందుకు ఇష్టమో తెలియచేయండి. I like volleyball. I like it because I play with my friends. I like football. I like kicking the ball. I like badminton. It is fun. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. ఓకే, ఐ లైక్ వాలీబాల్. ఐ లైక్ ఇట్ బికాజ్ ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్. నాకు వాలీబాల్ అంటే ఇష్టం, నేను నా ఫ్రెండ్స్తో వాలీబాల్ ఆడతాను. అంటే ఇది నీకు వాలీబాల్ ఇష్టమైతే మీరు ఈ సెంటెన్స్ చెప్పాలి. ఐ లైక్ ఫుట్బాల్. ఐ లైక్ కికింగ్ ద బాల్. నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, నాకు బాల్ని తనడం అంటే ఇష్టం. ఒకవేళ మీకు ఫుట్బాల్ ఇష్టమైతే మీరు ఈ సెంటెన్స్ చెప్పండి. ఐ లైక్ బ్యాడ్మింటన్. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం, అంటే షటిల్ ఆడడం అంటే ఇష్టం. ఇట్ ఈస్ ఫన్. ఇది చాలా సరదాగా ఉంటుంది. మీకు ఒకవేళ షటిల్ ఆడడం ఇష్టం అనుకోండి, అప్పుడు మీరు ఈ సెంటెన్స్ చెప్పాలి. ఈ 3 మీకు ఏ గేమ్ ఇష్టమైతే మీరు ఆ సెంటెన్స్ని చెప్పండి. సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి 3 పిక్చర్స్ని చూడండి. వీడియో గేమ్స్, సెకండ్ది లూడో గేమ్ తెలుసు కదా. థర్డ్ వన్ డ్రాయింగ్ వేయడం. విచ్ ఇండోర్ యాక్టివిటీ డూ యూ లైక్? ఈ 3 నీకు ఏది ఇష్టం? టెల్ మీ వై యూ లైక్ దిస్ యాక్టివిటీ. నీకు ఈ 3 ఏ పని చేయడం అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం? దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. I like video games. I always win. I like Ludo. I always get a 6. I like drawing. I am good at it. ఐ లైక్ వీడియో గేమ్స్. ఐ ఆల్వేస్ విన్. నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు వీడియో గేమ్స్లో గెలుస్తాను. ఐ లైక్ లూడో. ఐ ఆల్వేస్ గెట్ ఏ 6. నాకు లూడో ఆడడం అంటే ఇష్టం, నాకు ఎప్పుడు 6 పడుతుంది. ఐ లైక్ డ్రాయింగ్. ఐ ఆమ్ గుడ్ అట్ ఇట్. నాకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, నేను డ్రాయింగ్ బాగా వేస్తాను. సో ఈ 3 గేమ్స్లో మీకు ఏ గేమ్ ఇష్టమైతే ఆ గేమ్కి సంబంధించిన సెంటెన్స్ని చెప్పండి. క్వశ్చన్ 3కి సంబంధించినటువంటి పిక్చర్స్ గమనించండి. మ్యాథ్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనమాట. తర్వాత ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్. తర్వాత సైన్స్, థర్డ్ పిక్చర్లో సైన్స్ సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్? మీకు స్కూల్లో ఈ 3 సబ్జెక్ట్స్లో ఏది నీ ఫేవరెట్ సబ్జెక్ట్? టెల్ మీ వై యూ లైక్ ఇట్. నీకు ఎందుకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టమో చెప్పండి. I like math. It is easy. I like English. I am good at it. I like science. I got good marks in it. ఐ లైక్ మ్యాథ్. ఇట్ ఈజ్ ఈజీ. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఎందుకంటే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఐ లైక్ ఇంగ్లీష్. ఐ యామ్ గుడ్ అట్ ఇట్. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. ఐ లైక్ సైన్స్. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇట్. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం, నాకు సైన్స్లో మంచి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మేము ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టమో దానికి సంబంధించిన సెంటెన్స్ని చెప్పండి. 4th క్వశ్చన్కి సంబంధించినటువంటి పిక్చర్స్ని గమనించండి. ఫస్ట్ పిక్చర్ సమ్మర్, సెకండ్ పిక్చర్ వింటర్, థర్డ్ పిక్చర్ రైన్. అంటే ఇక్కడ సమ్మర్ సీజన్, సమ్మర్ అంటే తెలుసు కదా ఎండాకాలం, వింటర్ చలికాలం, రైన్ అంటే వర్షాకాలం. ఈ 3 సీజన్స్లో మీకు ఏ సీజన్ అంటే ఇష్టం? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సీజన్? టెల్ మీ వై యూ లైక్ ఇట్. నీకు ఆ సీజన్ అంటే ఎందుకు ఇష్టం? ఓకే, ఆడియో క్లిప్ వినండి. I like the winter season. I love wearing jackets. I like the summer season. I like going to the beach. I like the monsoon season. I like to get wet in the rain. ఐ లైక్ ద వింటర్ సీజన్. ఐ లవ్ వేరింగ్ జాకెట్స్. నాకు వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం, నాకు జాకెట్స్ వేసుకోవడం అంటే అక్కడ మనకి కోట్లు స్వెటర్స్ వేసుకుంటాం కదా, అవి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ద సమ్మర్ సీజన్. ఐ లైక్ గోయింగ్ టు బీచ్. నాకు సమ్మర్ సీజన్ అంటే చాలా ఇష్టం, ఆ సమ్మర్లో నాకు బీచ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ద మాన్సూన్ సీజన్. ఐ లైక్ టు గెట్ వెట్ ఇన్ ద రైన్.
నాకు మాన్సూన్ సీజన్ అంటే ఇష్టం, అంటే రైనీ సీజన్ అంటాం. నాకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఈ 3 సీజన్స్లో మీ ఫేవరెట్ సీజన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి సెంటెన్స్ని మీరు ఇప్పుడు చెప్పండి. క్వశ్చన్ 5కి సంబంధించినటువంటి ఈ 3 పిక్చర్స్ని చూడండి. ఫస్ట్ పిక్చర్ ఈజ్ పెయింటింగ్, సెకండ్ పిక్చర్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, థర్డ్ పిక్చర్ ఈజ్ రీడింగ్ బుక్స్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ అండ్ వై డూ యూ లైక్ ఇట్? ఈ మూడింట్లో మీ హాబీ ఏంటి? నీకు ఆ హాబీ అంటే ఎందుకు ఇష్టం? అంటే సరదాగా చేసే పని హాబీ అంటారు కదా. మీకు సరదాగా ఖాళీ సమయం దొరికిందనుకోండి, మీరు పెయింటింగ్ చేస్తారా, లేదా ఫుట్బాల్ ఆడతారా, లేదా బుక్స్ చదువుతారా? ఏది మీ హాబీ? ఆడియో క్లిప్ వినండి. My favorite hobby is painting. I enjoy being creative. My favorite hobby is playing football. I like kicking the ball. My favorite hobby is reading books. I find it good. My favorite hobby is painting. I enjoy being creative. నా ఫేవరెట్ హాబీ పెయింటింగ్. నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు క్రియేటివ్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. మై ఫేవరెట్ హాబీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. నా ఫేవరెట్ హాబీ ఫుట్బాల్. ఐ లైక్ కికింగ్ ద బాల్. నాకు ఫుట్బాల్ ఆడుతూ ఆ బాల్ని తనడం అంటే చాలా ఇష్టం. మై ఫేవరెట్ హాబీ ఈజ్ రీడింగ్ బుక్స్. ఐ ఫైండ్ ఇట్ గుడ్. నా ఫేవరెట్ హాబీ బుక్స్ చదవడం. నాకు బుక్స్ చదువుతుంటే చాలా బాగుంటుంది. ఈ 3 హాబీస్లో మీ ఫేవరెట్ హాబీ ఏదైతే ఆ సెంటెన్స్ని ఇప్పుడు మీరు ఒక్కొక్కరిగా చెప్పండి. ఓకే స్టూడెంట్స్, ఇది ఇవాళ మన టోఫెల్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.